మీరు చాలా వీడియోస్లో బిజినెస్ బెస్ట్ అని చెప్తుంటారు. అసలు బిజినెస్కి ఫ్రాంచైజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈరోజు మాకు కావాలి మీ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్. నేను ఎప్పుడు చెప్తా, ఎంప్లాయ్మెంట్ కంటే కూడా బిజినెస్సే బెస్ట్. కానీ ఫెయిల్ అయ్యే రిస్క్ కూడా అలాగే ఉంది. సో నువ్వు ఒకళ్ళ కింద ఎగైన్ వర్క్ చేయడానికి, బిజినెస్లో కూడా వేరే వాళ్ళకి వర్క్ చేయడానికి రెడీ అవుతావా? నువ్వే నీ ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటావు. సో ఇవన్నీ కాకుండా మాకు క్లియర్ కట్గా చెప్పండి, ఫ్రాంచైజ్లో ఎక్కువ రిస్క్ ఉంటుందా? ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకునే వాళ్ళ దగ్గర ఎక్కువ రిస్క్ ఉంటుందా? ఖచ్చితంగా ఓన్ బ్రాండ్లోనే రిస్క్ ఎక్కువ ఉంటుంది. నా ఆఫీస్ స్టార్ట్ చేసుకున్నప్పుడు నాకు ఒక్క ఫైల్ కూడా లేదు, జీరో అంటే నెగటివ్. కానీ ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళకపోయినా కూడా నా వర్క్ జరుగుతుంది. నేను ఇన్నాళ్ళు ఒక 15 ఏళ్ళు కష్టం పడ్డాను కాబట్టి దాని రివార్డ్ ఈరోజు ఎంజాయ్ చేస్తాను. నా దగ్గర మనీ ఉంది, టైం ఉంది, చెయ్యాలన్న బర్నింగ్ డిజైర్ ఉంది. నా బ్రాండ్ క్రియేట్ అవ్వాలి, నాకు ఒక విజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు పిజ్జా షాప్ ఉంది. పిజ్జా షాప్ని కొంతమంది ఫ్రాంచైజ్ తీసుకున్నారనుకోండి, అసలు ఏది ఫ్రాంచైజు, ఏది ఒరిజినల్ బ్రాండ్ అనేది మనకి డిఫరెన్స్ తెలుస్తుందా? తెలిసిపోద్ది. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా హట్, కేఎఫ్సి ఇట్లాంటివి చూస్తే కేఎఫ్సి వాళ్ళదే అనుకుంటాము, కానీ అది కేఎఫ్సి వాళ్ళది కాదు, ఫ్రాంచైజ్. దీని ఓనర్ ఎవరు, డైరెక్ట్గా ఇది ఓన్ బ్రాంచా, లేకపోతే ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకుంటారు. ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. హలో మేడం. హాయ్ రమ్య. మీరు చాలా వీడియోస్లో బిజినెస్ బెస్ట్ అని చెప్తుంటారు. ఇక్కడ బిజినెస్లో కూడా కొన్ని ఫ్రాంచైజెస్ అంటారు. అసలు ఫ్రాంచైజెస్ అంటే ఏంటి? అసలు ఫ్రాంచైజెస్కి ఉండాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి? అసలు బిజినెస్కి ఫ్రాంచైజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈరోజు మాకు కావాలి మీ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్. నేను ఎప్పుడు చెప్తా, ఎంప్లాయ్మెంట్ కంటే కూడా బిజినెస్సే బెస్ట్. అంటే నువ్వు రిచ్ అవ్వాలి అనుకుంటే, నాకు రిస్క్ వద్దు అనుకుంటే ఎంప్లాయ్మెంట్లో కంటిన్యూ అవ్వు. బిజినెస్లోకి రావాలి అనుకున్నప్పుడు మనకు వచ్చే డౌట్, ఫ్రాంచైజీకి వెళ్ళాలా లేకపోతే నేనే ఓన్ బ్రాండ్ బిల్డ్ చేయాలా? ఎస్. ఓన్ బ్రాండ్ అంటే అది ఎప్పుడు మనది. ఓకే, దాని ఓనర్ నువ్వు, ఫౌండర్ నువ్వు, దానికి వచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది. కానీ ఫెయిల్ అయ్యే రిస్క్ కూడా అలాగే ఉంటుంది. కానీ నీకు రివార్డ్ రావాలి అంటే రిస్క్ కంపల్సరీ తీసుకోవాలి. నేను అంత రిస్క్ తీసుకోలేను అనుకుంటే మనకుండే ఆప్షన్ ఫ్రాంచైజ్. ఓకే. రెండింటిలోనూ డబ్బులు పెట్టాలి, ఏదైనా డబ్బులు పెట్టాలి. కానీ నువ్వు నీ ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే నువ్వే 100 మందికి ఫ్రాంచైజీలు ఇవ్వగలుగుతావు. అంటే నువ్వు వర్క్ చేసినా చేయకపోయినా నీ దగ్గర ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు వర్క్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి. అవును. సో నువ్వు ఒకళ్ళ కింద ఎగైన్ వర్క్ చేయడానికి, బిజినెస్లో కూడా వేరే వాళ్ళకి వర్క్ చేయడానికి రెడీ అవుతావా? నువ్వే నీ ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటావా అన్నది మ్యాటర్స్. అయితే ఇప్పుడు ఓన్ బ్రాండ్ క్రియేట్ అవ్వాలంటే ఇది షార్ట్ టైంలో అయ్యేది కాదు, లాంగ్ టర్మ్ ఉంటుంది. ఆల్రెడీ బిల్డ్ అయిపోయిన బ్రాండ్ కింద బిజినెస్ చేసుకుంటే ఎర్లీగా మనీ అనేది జనరేట్ అవుతుంది అనేది కూడా కొంతమందిలో ఉద్దేశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నా ఆఫీసే తీసుకుందాం, నాదొక సిఏ ఆఫీస్. ఓకేనా, నా ఓన్ బ్రాండ్ నేను బిల్డ్ చేసుకున్నా, దీనికి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ ఎక్స్పాండింగ్ మై ఫర్మ్. ఓకే. సో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనం హైదరాబాద్లోనే ఉన్నాం, బట్ పాన్ ఇండియా చేయాలన్నది నా డ్రీమ్. కానీ అన్ని దగ్గరలో నేను ఉన్నాను కదా, సో నేనేం చేస్తున్నాను, ఐఎమ్ టేకింగ్ పార్ట్నర్స్. ఓకే. ఇప్పుడు వాళ్ళ పేరు పెట్టుకోవడానికి ఉండదు, నా పేరుతోనే వాళ్ళు చేయాలి. లక్ష్మి ఈజ్ ద మేనేజింగ్ పార్ట్నర్. సో ఇండియా మొత్తం మీద 100 బ్రాంచులు ఉన్నా కూడా లక్ష్మి బ్రాండ్ కింద బిల్డ్ అవుతాయి. ఓకేనా, అండ్ నా బ్రాండ్ వాడుకుంటున్నారు కాబట్టి నాకు వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్లో షేర్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు నువ్వు కొత్తగా ఆఫీస్ పెట్టుకుంటే ఇప్పుడే నువ్వు పెడుతున్నావు కాబట్టి నేను నమ్మకపోవచ్చు, కానీ వెనకాల లక్ష్మి అనే బ్రాండ్ ఉంటే నీకు వాల్యుయేషన్ అవుతుంది. ఎస్. సో యు ఆర్ కమింగ్ అండర్ మై బ్రాండ్. నాకేంటి అడ్వాంటేజ్ నా బ్రాండ్ నీకు ఇవ్వడం వల్ల? నాకు ఊరికే మనీ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1 crore టర్న్ ఓవర్ చేస్తున్నావు, నేను అన్నాను రమ్య నువ్వు 1 crore టర్న్ ఓవర్ చేసుకో, నీకు 1 crore టర్న్ ఓవర్ రావడానికి నువ్వు నా బ్రాండ్ వాడుకున్నావు, సో 10 లక్షలు నాకు ఇయ్యని అడుగుతా. నువ్వు ఓన్గా బ్రాండ్ బిల్డ్ చేసుకున్నావు అంటే నీకు 10 లక్షల రూపాయల ఫైల్ కూడా రాదు.
నా ద్వారా చేసుకోవడం వల్ల నీకు ₹1,00,00,000 ఫైల్ వచ్చింది అనుకో, 10 లక్షలు ఇవ్వడంలో నీకు అభ్యంతరం ఏమి ఉండదు కదా. సో ఇన్ ద సెన్స్ మీరు ఫ్రాంచైజ్ బెస్ట్ అంటున్నారా? నీ యాంగిల్లో ఓకే. నువ్వే కొత్తగా స్టార్ట్ చేసావు కాబట్టి. అదే నేను ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నేను వేరే వాళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్నాను అనుకో, నేను లాభపడతాను నష్టపోతానా? నష్టమే ఉంటుంది. ఖచ్చితంగా నష్టపోతాను. ఎందుకు? నాకు ఒక వ్యాపారం చేయడానికి కావాల్సిన అన్ని రిసోర్సెస్ నా దగ్గర ఉంది, అన్ని క్వాలిఫికేషన్స్ నా దగ్గర ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నేను వేరే వాళ్ళ కింద ఫ్రాంచైజ్ తీసుకుని ఎందుకు పనిచేస్తాను? అండ్ డెసిషన్ మేకింగ్ నా దగ్గర ఉంటుందా? టర్మ్స్ మారిపోయినాయి అనుకో, టర్మ్స్ మార్చారనుకో, నాకు కంఫర్ట్ ఉండదు. సో ఇవన్నీ కాకుండా మాకు క్లియర్ కట్గా చెప్పండి, ఫ్రాంచైజ్లో ఎక్కువ రిస్క్ ఉంటుందా, ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకునే వాళ్ళ దగ్గర ఎక్కువ రిస్క్ ఉంటుందా? ఖచ్చితంగా ఓన్ బ్రాండ్లోనే రిస్క్ ఎక్కువ ఉంటుంది, కానీ రిస్క్కి తగ్గ రివార్డ్ ఉంటుంది. నేను డే 1 నా ఆఫీస్ స్టార్ట్ చేసుకున్నప్పుడు నాకు ఒక్క ఫైల్ కూడా లేదు, 0 అంటే నెగటివ్. నేను ఒక ఆఫీస్ తీసుకోవాలి, మినిమం స్టాఫ్ని పెట్టుకోవాలి, ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అదంతా నెగటివ్. కానీ ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళకపోయినా కూడా నా వర్క్ జరుగుతుంది. నేను ఇన్నాళ్ళు ఒక 15 ఏళ్ళు కష్టం పడ్డాను కాబట్టి దాని రివార్డ్ ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాను. అదే నేను వేరే వాళ్ళ బ్రాండ్ కింద కానీ ఉండుంటే నాకు ఈ రివార్డ్ ఈరోజు రాదు. సో యూ హ్యావ్ టు చూస్. నేను నా ఓన్ బ్రాండ్కి ఎందుకు వెళ్ళాను అంటే ఫైనాన్షియల్లీ నా మీద డిపెండెన్స్ లేరు, నాకు కావాల్సినంత టైం ఉంది, బికాజ్ నా ఫ్యామిలీ సపోర్ట్ నాకుంది. పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు నీకు కావాల్సింది నువ్వు చేసుకో, మేము సపోర్ట్ చేస్తామన్నారు. నా దగ్గర మనీ ఉంది, టైం ఉంది, చెయ్యాలన్న బర్నింగ్ డిజైర్ ఉంది. నా బ్రాండ్ క్రియేట్ అవ్వాలి, నాకు ఒక విజన్ ఉంది, పాన్ ఇండియా వెళ్ళాలి, గ్లోబల్ వెళ్ళాలి. సో నేను ఆల్రెడీ గ్లోబల్గా కూడా వర్క్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో మనకి యూఏఈ నుంచి క్లయింట్స్ ఉన్నారు, యూఎస్ఏ నుంచి ఉన్నారు, యూకే నుంచి ఉన్నారు, కెనడా నుంచి ఉన్నారు. సో నా విజన్ ప్రకారం నేను నడుస్తున్నాను. సో ఇప్పుడు ఎవరైనా నాతో అసోసియేట్ అయితే వాళ్ళకి అడ్వాంటేజ్, నేను వాళ్ళకి వర్క్ ఇస్తాను. మొత్తం ప్రపంచంలోనే వర్క్ అంతా నా దగ్గరికి వచ్చిన నేను చేయలేను కదా. ఫస్ట్ నేను ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తాను? నాతో అసోసియేట్ అయిన వాళ్ళకి ఇస్తాను. సో పీపుల్ ఆర్ విత్ మీ. సో ఇన్నాళ్ళు పడిన కష్టానికి నాకు ఇప్పుడు ఫలితం వచ్చింది. ఇప్పుడు సరే మీకంటే అన్ని రీసోర్స్ ఉన్నాయి కాబట్టి ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు నా దగ్గర ఒక 3 lakhs ఉన్నాయి అనుకోండి, నేను ఫ్రాంచైజ్కి వెళ్దాం అనుకున్నప్పుడు అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి? ఫ్రాంచైజ్కి వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు నీ ఓన్ బ్రాండ్ అలో చేయరు. ఈవెన్ బై రమ్య అని కూడా కింద రాసుకొనివ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మన పిజ్జా షాప్ అనుకుందాం, అక్కడ పిజ్జా షాప్ అంటే నువ్వు పిజ్జా షాప్ అనే పెట్టాలి. వాడి ఇంటీరియర్ ఎలా ఉంటుందో అలాగే చెయ్యాలి, దాని ఖర్చు అంతా నువ్వే పెట్టుకోవాలి, వాడు రూపాయి పెట్టాడు. అగైన్ నీకు ఆపర్చునిటీ ఇస్తున్నందుకు వాడికి లైసెన్స్ ఫీజ్ కట్టాలి. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్. ఈవెన్ క్రోర్స్లో ఛార్జ్ చేసేవి కూడా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీథింగ్. ఇట్లాంటి పిజ్జా బర్గర్లే ఓకే, crores of rupees charge చేసే ఉన్నాయి. బట్ పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ ఇట్. ఎస్. ఓకే. అండ్ ఆటోమేటిక్గా అవుట్లెట్ పెడితే వెళ్ళిపోతుంది అన్న ధైర్యం, ఆ బ్రాండ్ చూసి వచ్చి కొనేస్తారని ధైర్యం. మెటీరియల్ అంతా నువ్వు మళ్ళీ వాడి దగ్గరే కొనాలి, వాడికి 1 more ఆపర్చునిటీ, దాంట్లో కూడా వాడికి మార్జిన్ ఉంటుంది. వాడు చెప్పినట్టుగానే వాడి చెఫ్ని పెట్టుకొని నువ్వు తయారు చేయించాలి. అగైన్ వాళ్ళందరూ వాడి పేరుల్లో ఉంటారు. మనీ పే చేసేది ఎవరు? మనం. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ రాలేదనుకో, లాస్ పోయేది ఎవరు? మనం. వస్తే ప్రాఫిట్ ఉండొచ్చు, రాకపోతే లాస్. అగైన్ ఇవన్నీ పోయిన తర్వాత ప్రాఫిట్ మిగులుతుంది. ఆ ప్రాఫిట్లో కూడా వాడికి షేర్ ఇవ్వాలి, 20%, 25%. మళ్ళీ లాస్లో షేర్ తీసుకోడు. ఓకే. ఇప్పుడు ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసేటప్పుడు అంటే ఒక స్టార్టప్ పెట్టే ముందు కొంచెం పేపర్ వర్క్ ఉంటుంది. సో సేమ్ పేపర్ వర్క్ మనకి ఫ్రాంచైజ్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుందా? ఉంటుంది. నీ కంపెనీ నువ్వే పెట్టుకుంటావు, కంపెనీ నీదే, కానీ నువ్వు ఎంటర్ అవుతావు అగ్రిమెంట్లో వాళ్ళతో. మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం నేను నడుపుతాను, వచ్చే మనీ అంతా నీకే వస్తుంది. అగైన్ లాస్ట్లో లెక్కలు చూసి వాడికి పంపించాలి. సాఫ్ట్వేర్ కూడా వాడి సాఫ్ట్వేరే వాడతావు. ఇప్పుడు జిఎస్టీ ఇవి జిఎస్టీ అని నీ దాని మీద నువ్వు ఫైల్ చేసుకోవాలి. ఓకే. వాళ్ళు ఏం చేయరు, కానీ సాఫ్ట్వేర్ వాళ్ళది యూజ్ చేయాలి. ఆ డేటాబేస్ మీద నువ్వు జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి, అవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అగైన్ ఇండైరెక్ట్గా నువ్వు ఎంప్లాయ్మెంట్లో ఉన్నట్టే. ఓకే. ఫ్రీలాన్సర్ టైప్ అంటారా? ఎగ్జాక్ట్లీ. ఓకే. కానీ ఇక్కడ లాస్ అనే రిస్క్ నువ్వే తీసుకోవాలి. ఓన్లీ అడ్వాంటేజ్ వచ్చేది బ్రాండింగ్.
కస్టమర్స్ ఆ బ్రాండ్ చూసి రావచ్చు. ఓకే. అది సొసైటీలో చెప్పుకోవడానికి కానీ నా ఒపీనియన్ అయితే నీ దగ్గర టైము, మనీ, బర్నింగ్ డిజైర్ ఉంటే నీ ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసుకో. ఓకే. ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరన్నట్టు పిజ్జాది ఉంది. పిజ్జా షాప్ ఉంది. పిజ్జా షాప్‌ని కొంతమంది ఫ్రాంచైజ్ తీసుకున్నారనుకోండి. అసలు ఏది ఫ్రాంచైజు, ఏది ఒరిజినల్ బ్రాండు అనేది మనకి డిఫరెన్స్ తెలుస్తదా? తెలిసిపోద్ది. ఎంత ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా హట్, కేఎఫ్‌సి హ్మ్. ఇట్లాంటివి చూస్తే కేఎఫ్‌సి వాళ్ళదే అనుకుంటాము. కానీ అది కేఎఫ్‌సి వాళ్ళది కాదు. ఫ్రాంచైజ్. అదే డిఫరెన్స్ ఎలా తెలుస్తది మనకి? అది మనకు అనవసరం. నువ్వు కస్టమర్‌గా వెళ్ళినప్పుడు నీకెందుకు? నువ్వు ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఆలోచించాలి. అదే. నేను ఫ్రాంచైజ్ తీసుకోవాలా? ఇప్పుడు అనుకుంటారుగా మేడం ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళు ఏముంది, వెళ్ళి వాడిని అడగండి, షాప్లో కూర్చునివ్వండి. దీని ఓనర్ ఎవరు, డైరెక్ట్గా ఇది ఓన్ బ్రాంచా, లేకపోతే ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకున్నారా? దట్స్ ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఓకే. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఏది బెస్ట్, ఇటు బిజినెసా లేకపోతే ఆల్రెడీ ఒక బ్రాండ్ క్రియేట్ అయి ఉన్న ఫ్రాంచైజ్ బెస్టా అనేది మేడం చెప్పారు. ఇలాంటి బిజినెస్ డౌట్స్ ఏమైనా వస్తే కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.